అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరికి అవకాశం లభించింది మంత్రులుగా ఉండేటటువంటి. ఉన్నటువంటి ఇద్దరు కూడా జిల్లాలో గతంలో మీరు చేపట్టినటువంటి లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి అర్ధంతరంగా ఆగిపోయినటువంటి సంగతి జిల్లావాసులందరికీ కూడా తెలుసు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్ఎల్బీసీ పథకాన్ని ప్రారంభించింది. 5 సంవత్సరాలలో పూర్తి అవ్వాల్సి ఉండే 2010 నాటికి. కానీ ఈ రోజుకి కూడా ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా టన్నల్ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంది. కాబట్టి మీరు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది. జిల్లా మంత్రులు దాన్ని గుర్తించి ఒక ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్బీసీ పేరుతోని జిల్లా ప్రజల్ని జిల్లాని మోసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ డిండి ప్రాజెక్టుల పేరుతోని మునుగోడు, దేవరకొండ, నల్గొండ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసింది. 2015లో ప్రారంభింపబడ్డటువంటి శివన్నగూడెం రిజర్వాయర్ కావచ్చు, లేదా డిండి పైన చేపట్టినటువంటి సింగరాజపల్లి ప్రాజెక్టు కావచ్చు, గొట్టిముక్కల ప్రాజెక్టు కావచ్చు, కిష్టరాయనపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ వేసినటువంటి ప్రాజెక్టులు ఆ రకంగానే ఉన్నాయి. అన్నీ కూడా నిలిచిపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్, మీరు ఇరువురు కూడా నల్లగొండకు ద్రోహం చేసిండ్రు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు కూడా ద్రోహం చేసిండ్రు, ఇద్దరు కూడా అన్యాయం చేసిండ్రు. కృష్ణా నదీ జలాలలో తెలంగాణ వాటా మనకు రావలసినంత రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా మోసం చేసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి మంత్రులు కృష్ణా నదీ జలాలలో మనకు రావలసినటువంటి వాటా, మన యొక్క క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం 65% కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా ఉంది. దాని ప్రకారం రావాల్సినటువంటి నీళ్లు రాబట్టాలని, అదే రకంగా అర్ధంతరంగా కృష్ణా నది పైన చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే నిలిచిపోయినాయో వాటన్నిటిని కూడా చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు తెలియదన్నట్టుగా ప్రాజెక్టుల సందర్శన పేరుతోని కాలయాపన చేయకుండా ఇప్పటికీ 7 మాసాలైనాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కింద మీద పడుతూ ఉన్నారు. ఆ యొక్క హామీలను అమలు చేయడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకునేటటువంటి పనిలోనే ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో శాశ్వత పేదరిక నిర్మూలన కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక్కటంటే ఒకటి కూడా మీరు చేపట్టలేదు. కాబట్టి పాలన మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. రాజకీయాలను ఇంకా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దీన్ని విమర్శించుకుంటూ పోవడం కాదు. మీరు వాళ్ళు మిమ్మల్ని కాకుండా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పులు చేసిందనే మీరు ఎన్నికల సందర్భంగా ప్రజల ముందు చెప్పారు. 5 లక్షల కోట్ల అప్పు చేసిందని. ఇంకా ఆ విషయాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసే అభివృద్ధి చేయలేదనే ప్రజలు ఈరోజు శిక్షించారు. ఇంకా అదే మాట పదే చెప్పకుండా ఇప్పటికైనా పాలనపైన, అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ జిల్లా నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులకు కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. జిల్లాలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 7 నెలలు అయిపోయింది. కొత్త కాదు, 100 రోజుల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. కాదు ఒక్కటి మాత్రం వాళ్ళు ఫస్ట్ డే నుంచి చేస్తున్నారు.
కరప్షన్, అవినీతి అనేది డే 1 నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే వారి వారి ఒక సంస్థానంగా చేసుకొని ల్యాండ్ మాఫియా, సెటిల్మెంట్ మాఫియా, కుటుంబ తగాదల మాఫియా, ఉద్యోగుల పోస్టింగుల అవినీతి, ఇక మీకు సిఎంఆర్ మిల్లింగ్ మాఫియా అయితే మీకు తెలిసిందే. కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే సిఎంఆర్ కొరకు ఇచ్చినటువంటి బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తారు, కానీ రైస్ మిల్లుల నుంచి మళ్ళీ ప్రభుత్వం తీసుకోదు. మన నల్గొండ జిల్లాలో ఈ మధ్య నాకు ఒక విచిత్రమైనటువంటి అవినీతి ఘట్టం తెలిసింది. ఎవరో 4 పోస్టింగ్లకు వస్తే 4 కలిసి ఒక ఆక్షన్ పెట్టినట్ట. 4కి ఒక పోస్టింగ్ ఉండే, నేను ఇంత ఇస్తాను వస్తే ఇదంతా ఎందుకురగా తలకాయ నొప్పి 4 కలిపి ఒక ఆక్షన్ పెట్టినట్టు. మీరు వాడుకోండి, ఆ పోస్టుకు ఎవడెక్కువ పాట పాడితే అక్కడికే పోస్టింగ్. 20 లక్షలు మొదలైన పాట 70 లక్షలు పోయింది ఆ పాట. ఇది కొత్త ఘట్టం అవినీతిలో. వేలం పాట అనేది చాలా నల్గొండల నుంచి మొదలైంది, అది ఎక్కడి దాకా పోతుంది. అందుకని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇసుక మాఫియా మొదటిదాకా ఇసుక దోసుకుంటున్నారు, ఇసుక బుక్కుతున్నారు, ఇసుక బకాసులు, మన్ను మశానం అని చెప్పిన వాళ్ళు, నీతి కథలు చెప్పిన వాళ్ళు ఈరోజు దానికి డబుల్. అదేవిధంగా ఇసుక బకాసురులు అయిపోయింది. ఈరోజు చూస్తే ఏంటంటే అవినీతి ఎంత అంటే కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ టర్మ్లో కొంచెం తక్కువనే ఉండే, సెకండ్ టర్మ్లో వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. కానీ ఇక్కడ ఏంటంటే డే 1 నుంచి మొదలుపెట్టారు. దాబాలు వదలటలే, జిరాక్స్ సెంటర్లు వదలటలే, షాపులను వదలటలే, మద్యం షాపులను వదలటలే, మీ సిఎంఆర్ మిల్క్స్ వదలటలేదు, పోస్టింగ్లకైతే అసలే వదలటలేదు. ఆఖరికి ఎట్లయిందంటే ఒక నాయకుడు వాళ్ళ లీడర్ల దగ్గర అప్పులు తీసుకొని మీ అప్పులు చెల్లించాలంటే సెటిల్మెంట్ చేసుకుంటా పోయి అనే స్థాయికి వచ్చింది ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు. అందరు గమనిస్తున్నారు. ఇకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు చాంతాడంతా, కానీ అమలు చేసేది జానడు లేదు. ఈరోజు ఆగస్టు 15 సెప్టెంబర్ ఏదో స్వాతంత్రం వచ్చినట్టు ఏదో ఆగస్టు 15 నాడు మొత్తం అయితే చూస్తున్నారు. వేరీస్ రైతు భరోసా. ఈరోజు మనకు వర్షాకాలం పంట నాట్లకు వచ్చినాయి, దుక్కి దుందు పత్తి వేసిండ్రు. ఈ వర్షం లేక సరిగ్గా పత్తి కూడా మొలకెత్తలేదు. అష్ట కష్టాల్లో రైతులు ఉన్నాడు. జలాశయాలు నిండిపోయినాయి, కానీ రైతు భరోసా ఇంతవరకు 5,000 కాదు 15,000 అన్నాడు, 7,500 ఎకరం అన్నాడు, 5,000 కూడా గతి లేదు. అదేవిధంగా మీరందరూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందే జాబ్ యువత యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత మీద యువత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ఓట్లేసింది, వేపించింది. కానీ ఈరోజు చూశారు, ఈరోజు మా బీజేపీఎం కార్యకర్తలు దాని మీద ధర్నా చేస్తుంటే ఎక్కడికక్కడ అరెస్టు, రోడ్డు మీద పోయేటోళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే చూసినాం మీ ద్వారానే. ఎవరో రోడ్డు మీద పోయి ఏదో పని మీద రోడ్డు మీద నిలబడితే కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. అందుకొరకు ఈ యొక్క నల్గొండ జిల్లా ఉమ్మడి కాంగ్రెస్ నాయకత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు సంపాదించేది ఏదో పిల్లి పాలు దాక్కుంటే, కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటే ఎవరికి తెలియదని కాదు. మీరు చేసే ప్రతి అవినీతి ప్రజలందరికీ తెలుసు, మాకు కూడా తెలుస్తుంది. మీకు కూడా త్వరలోనే ఒక ఆరెంజ్ బుక్ పెడతాం. ఆరెంజ్ బుక్లో ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక్కొక్క మంత్రి కానీ చేసినటువంటి అవినీతి మొత్తం నమోదు చేస్తాం. ఈరోజు అభివృద్ధి కొరకు ఈరోజు నక్కలగండి చూసిన పాపాన్ని ఎవడు లేడు, తను ఎస్ఎల్బీసీ చూసినటువంటి పాపాన్ని ఎవడు లేడు, బ్రాహ్మణపల్లి చూసిన పాపాన్ని ఎవడు లేడు, జాబ్ క్యాలెండర్ చూసిన పాపాన్ని ఎవరు లేరు. కానీ ఉద్యోగుల పోస్టింగ్లో మాత్రం పండుగ ఫుల్ 10 ఏళ్ళ ఆకలి ఇప్పుడు తీర్చుకుంటున్నారు. అందుకొరకు
మరోసారి బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, మొదటగా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు అన్నిటినీ కంప్లీట్ చేయండి. ఏదైతే కులగణనం అని మీ రాహుల్ గాంధీ మీ యొక్క నాయకుడు ఏ ఊర్లో పోయినా కూడా బీజేపీ కులగణన చేయట్లేదు, మేము చేస్తామని అంటాడు. దాన్ని ఊచేయలేదు. 40% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తామన్నారు, దాన్ని ఊసలేదు. అందుకొరకు మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మేనిఫెస్టోలో దాన్ని అమలు చేయకుంటే మాత్రం బీజేపీ ఊరుకునే పరిస్థితి లేదు. మీ యొక్క పని చేతగానితనాన్ని ప్రజల ముందు ఎండగట్టి మీకేదైతే బీఆర్ఎస్కి ఏదైతే గతి కట్టిందో అది వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది, మీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పట్టదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.